బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించారు. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించారు. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించారు. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. ముఖ్యంగా కులగణనకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ నివేదికలకు సంబంధించిన కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిలిచిన కులగణన నివేదికకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందని చెప్పొచ్చు. దీంతో పాటు ఏకసభ్య కమిషన్ కూడా అందజేసిన ఎస్సీ వర్గీకరణ నివేదికను కూడా ఆమోదించడం జరిగింది. ఈ రెండు నివేదికలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. అట్లాగే కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ సమావేశంలో ఈ రెండు అంశాలకు సంబంధించిన పైన అసెంబ్లీలో చర్చకు రానున్నట్లు తెలుస్తుంది శ్రీలత. మరోవైపు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణలోనే ఉన్న ఈ ఎస్సీలకు సంబంధించిన మాదిగ వర్గానికి సంబంధించిన దాంట్లో కొంత ఒక కాంగ్రెస్ కు సంబంధించిన సానుకూల వాతావరణం వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో ఈ కమిటీలో కీలక నిర్ణయం తీసుకోవడం వర్గీకరణకు అమలు పైన ఏకసభ్య కమిటీ తీసుకున్న ఇవ్వనున్న దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడంతో అంటే రాష్ట్రంలో ఇది నిర్ణయం జరిగితే కేంద్రానికి సంబంధించిన విషయం అమలు చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఈ అధ్యయనానికి సంబంధించి కూడా చూసుకుంటే తెలంగాణ సర్కారు కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది సూచన మేరకు కూడా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ కూడా నియమితమైందని చెప్పొచ్చు. దీంతో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణ నివేదిక సిద్ధం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఈ రిపోర్ట్లను కమిషన్ ఈ రోజు ఒక నివేదికను ఆమోదం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ అసెంబ్లీలో కూడా దీనిపైన ఒక చర్చ తీసుకురావడం జరుగుతుంది. ఈ చర్చలో చూసుకుంటే స్థానికంగా ఎన్నికల్లో బీసీలు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ నివేదిక చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. అట్లాగే శాసన మండలి కూడా ప్రత్యేక భేటీ కానుంది. దానికి సంబంధించిన దాంట్లో కూడా చూసుకుంటే యాక్చువల్ గా 10 గంటలకే సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ సమావేశం ప్రారంభమని చెప్పవచ్చు. అట్లాగే ఈ అంశాలన్నిటికీ సమగ్రంగా ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక రాజకీయ స్థితిగతుల పైన కూడా ఈ కేబినెట్ లో సబ్ కమిటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే సంబంధిత నివేదికలకు సంబంధించినది ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి ఏదైతే ఉందో కీలక నిర్ణయాలు వచ్చినాయని చెప్పవచ్చు. అలాగే ఎస్సీ కులాలకు సంబంధించిన వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంతో ఏర్పాటు చేసిన ఏకసభ్య ఈ కమిషన్ కూడా ఉత్తమ్
నేతృత్వంలోని ఏదైతే ఉందో ఇప్పుడు ఆమోదం తెలపడానికి సంబంధించిన దాంట్లో తెలంగాణలో కీలకంగా మెజార్టీగా ఉన్న మాదిగలకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో కొత్త హర్షాధివేదికలు కూడా రావడం జరుగుతుందని చెప్పొచ్చు శ్రీలత. రాములు, మనం చూసుకుంటే గతంలో ఎస్సీ వర్గీకరణపై కొంచెం వ్యతిరేకత వచ్చింది, మరి ఈసారి ఎలా ఉంది? శ్రీలత, ఎప్పుడైనా ఇక్కడ రెండు వర్గాలకు సంబంధించింది ఒక కీలకమైన అంశం. ఒకటి మాదిగ వర్గం, రెండోది మాల వర్గం. ఈ రెండు వర్గాలకు సంబంధించిన దాంట్లో ఈ రిజర్వేషన్ ఫలాలకు సంబంధించిన దాంట్లో అంటే 1% కాడనే ఈ తేడా వస్తుంది. ఎక్కడైతే మాదిగ వర్గానికి ఇది ఏదైతే ఉందో ఉపకులాలకు సంబంధించిన దాంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశాలను పరిశీలన చేసుకున్నట్లయితే ఏదైతే ఉపకులాలకు సంబంధించిన ఈ 1% ఏదైతుందో ఇది రోస్టర్ సిస్టమ్ లో రావడం జరుగుతుంది. అంటే కింది స్థాయిలో చదువుకున్న వారు లేకపోవడంతో ఆ రోస్టర్ విధానంతో ఇది వస్తున్నప్పుడు దాన్ని ఆల్టర్నేట్ గా మాదిగ వర్గానికి వెళ్లడంతోనే దీన్ని మాల వర్గం వ్యతిరేకించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది ఇది ఒక పెద్ద భూతం లాగా చూపెట్టి రాష్ట్రాల్లో ఉన్న రెండు వర్గాలను విభజించు పాలించు పాలక వర్గాలు ఏదైతే చేస్తున్నారో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సఖ్యతగా చూపడం అంటే ఆమోదం తెలపడం రాష్ట్రంలో రెండు వర్గాలను కలుపుకోకపోవడంతో రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీని రెండు భుజాలుగా భావిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క వర్గాన్ని వదులుకున్నా కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రెండు వర్గాలకు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకున్న రెండు వర్గాలకు సంబంధించిన వారిని సమాన స్థాయిలో గస్టెడ్ పోస్టులు కానీ నాన్ గస్టెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు సంబంధించిన చూసుకుంటే రెండు వర్గాలకు సమాన ప్రాధాన్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎవరికి ఏం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఇబ్బంది లేకుండా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కులగణనకు సంబంధించింది కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఆమోదించడం జరిగింది. అసెంబ్లీకి వెళ్ళిన